దేవునామానికి స్తోత్రములు. మరి యొక్క ఉదయకాలం ఇప్పుడంతా కూడా అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ని సెలబ్రేట్ చేసుకుంటున్న దినాలలో మీ వద్దకు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు ఈ ఉదయకాలం మాకు సమయమును అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనం రెగ్యులర్ టాపిక్ కాకుండా Christmas or Advent, rather calling Christmas, we should call the Advent of Christ Jesus. యేసు క్రీస్తు ప్రభువు యొక్క మొదటి ఆగమనం అని మనం పిలవాల్సి ఉంటుంది. సో ఈ అడ్వెంట్ అసలు ఎందుకు రావాల్సి వచ్చింది యేసు క్రీస్తు ప్రభువు? తర్వాత ఈరోజు ప్రత్యేకంగా మనం ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటే మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు కూడా మధ్యలో 400 సంవత్సరాల పాటు దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడలేదు, మానవులతో మాట్లాడలేదు. There was no prophet. The last prophet in the Old Testament period was Malachi. After that, only by the arrival of John the Baptist, there was some kind of movement in the Israelites. అప్పటి వరకు కూడా వారి మధ్యలో దేవుని యొక్క మాట అనేది లేనేలేదు. ఎందుకు ఇలా జరిగింది అనే విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, అనాది కాలంగానే మీరు మా గురించి ఆలోచన చేసి మానవుడు ఎప్పుడైతే మీ మాట వినకుండా మీ ఆజ్ఞను మీరాడో అప్పుడే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మానవాళి రక్షణార్థమై ఈ లోకంలోనికి పంపించాలని నిర్ణయించుకున్నారు. దాని పర్యవసానంగానే అదేవిధంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన ఈ లోకంలోనికి వచ్చేదానికి ముందు పరిస్థితులు ఏంటి అనేది ఈ ఉదయకాలం అందు మేము ధ్యానం చేయుచుంటుండగా మాతో మాట్లాడవలసిందిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. దీనిని మనం ద సైలెంట్ ఇయర్స్ అని చెప్పవచ్చు. ద సైలెంట్ ఇయర్స్ అని, నిశ్శబ్ద కాలం. దేవుడు ఆదాము హవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దని చెప్పాడు. అయితే మానవుడు తప్పిదం చేసి దేవుడు చెప్పినటువంటిది పాటించలేకపోయాడు. అందువలన వారిని ఏదెను తోటలో ఉంటున్న వారిని దేవుడు బయటకు పంపించేయాల్సి వచ్చింది. ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించారు. అంటే యానిమల్ స్కిన్తో వారికి బట్టల్ని చేసి తొడిగించి వారికి ఇచ్చాడు. అనగా అక్కడ ఒక జంతువు యొక్క మరణం, రక్త ప్రోక్షణం, రక్తం చిందించడానికి నాంది పలికింది అక్కడ. సో అక్కడి నుంచి దేవుని యొక్క చిత్తం ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి మానవాళిని రక్షించడానికి వెళ్ళాలి. అయితే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అంతా కూడా మనం చూసినట్లయితే వారు దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారిగా ఉన్నారు. తర్వాత అనేక మంది ప్రవక్తలు వారిని హెచ్చరించారు, వినలేదు. అషీరియన్ క్యాప్టివిటీలోనికి వెళ్ళిపోయారు. బాబిలోనియన్ క్యాప్టివిటీలోనికి జూడా ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. పరిస్థితులన్నీ కూడా ఎలాగైపోయాయి అని అంటే బానిసత్వంలోనికి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనాను దేశంలోనికి వారిని ప్రవేశపెట్టిన తర్వాత మీరు అక్కడున్నటువంటి అన్య జనులలో కలవకూడదు అని చెప్పి దేవుడు చెప్పాడు. యూ షుడ్ నాట్ మింగిల్ విత్ దెమ్. You cannot take part of all the systems they have. వారికి ఉన్న రిలీజియస్ సిస్టమ్స్ కానీ, కల్చరల్ సిస్టమ్స్ కానీ, వారి యొక్క సోషల్ సిస్టమ్స్లో మీరు ఎటువంటి
పాల్గొంపులు పొందకూడదు అని చెప్పారు. అయితే ఇజ్రాయేలీలు ఆ విధంగా వారు చేయలేదు. ఇప్పుడు మనం వారి యొక్క హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావడానికి కారణం అనే దానికి ఇవన్నీ కూడా ఒక స్కీమ్ ఆఫ్ ఈవెంట్స్ లాగా జరిగాయి. ఇప్పుడు మలాకీ గ్రంథం అనేది చివరి గ్రంథం, చివరి ప్రవక్త గ్రంథం మలాకీ గ్రంథం ఓల్డ్ టెస్టమెంట్లో. ఈ మలాకీ గ్రంథంలో దేవుడు వారికి కొన్ని డిస్ప్యూటేషన్స్ ఉన్నాయి. 5 డిస్ప్యూటేషన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే, వారు దేవుడి ప్రేమ చూపిస్తే వారేమంటున్నారు, మొదటి అధ్యాయం 2వ వచనంలో, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అంటారు. ఇజ్రాయేలీలు దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూనే నీవు మాకు ఏ విషయంలో ప్రేమ చూపించావు అని అంటారు. ఇది మొట్టమొదటి డిస్ప్యూటేషన్. రెండవది మొదటి అధ్యాయంలోనే 6వ వచనంలో, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, వీరేమంటున్నారు ఇశ్రాయేలీయులు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమి అని అంటారు. ఇంకా ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితిమి అని వారు అంటూ ఉన్నారు. దిస్ ఈస్ ద సెకండ్ డిస్ప్యూటేషన్. 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తేనేమో వీరేం చేస్తున్నారంటే, థర్డ్ డిస్ప్యూటేషన్, అన్య దేవతలను వీరు ఆరాధిస్తూ ఉన్నారు. మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను ముయ్యివాడొకడు మీలో ఉండిన ఎడల మేలు, మీ యందు నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యములు అంగీకరింపను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కుంటి దానిని, తెగులున్న దానిని, వాళ్ళు దేవుని దగ్గరకు దోచుకొనబడిన దానిని తీసుకొని వస్తూ ఉన్నారు. దే వర్ బ్రింగింగ్ లేమ్, సిక్ అండ్ బ్లెమిష్డ్ ఆఫరింగ్స్ అంటు ద లార్డ్. దేవుడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామం ఎంత భయంకరమైనదిగా ఎంచబడుచున్నది అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. సో ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా వీరు సరి అయినటువంటి ఆఫరింగ్స్ని ఇవ్వడం లేదు. సో దిస్ ఈస్ ద థర్డ్ డిస్ప్యూటేషన్. ఫోర్త్ డిస్ప్యూటేషన్ వచ్చేసరికి 2:17లో మనం చూస్తాము. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాసపెట్టుచు దేని చేత ఆయనను ఆయాసపెట్టుచున్నాము అని మీరు అడుగుతున్నారే అని అంటున్నారు. ఈ దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు, వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే మీరు ఆయనను ఆయాస పెడుతున్నారు. దిస్ ఈజ్ ద ఫోర్త్ డిస్ప్యూటేషన్. అలాగే ఫిఫ్త్ డిస్ప్యూటేషన్ ఏంటంటే 3:7లో మనం చదువుకుంటాము మలాకీ గ్రంథంలో, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుము అని మీరందరూ, దేని విషయంలో తిరగాలి అని వీరు అంటున్నారు. తర్వాత 6th డిస్ప్యూటేషన్, ఇట్ ఈస్ పాయింట్లెస్ టు సర్వ్ హిమ్ అని వారు అనుకుంటూ ఉన్నారు. గర్విష్ఠులు ధన్యులగుదురనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకుంటూ ఉన్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండటం లేదు అనేది ఇక్కడ అక్యూజేషన్ ఆర్ డిస్ప్యూటేషన్. సో 6 డిస్ప్యూటేషన్స్ని మనం మలాకీ గ్రంథంలో చూస్తాము. ఇప్పుడు ఈ మలాకీ గ్రంథం చివరిలో దేవుడు వారికి చెప్తూ ఉన్నాడు, నేను
మీకోసం దేవుణ్ణి రక్షకుణ్ణి పంపిస్తాను అని అంటూ ఉన్నాడు వారికి. అయితే 4:2లో నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని దేవుడు చెప్పాడు. సో దీంతో మలాకీ గ్రంథం అయిపోతుంది. ఇక్కడ ఒక ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్తో ఈ మలాకీ గ్రంథం పూర్తవుతుంది. ఇప్పుడు మనం మలాకీ గ్రంథం నుంచి మరలా దూత వచ్చి మాట్లాడినటువంటి సందర్భం మత్తయి సువార్తలో చదువుకుంటాం కదా. ది అనౌన్స్మెంట్ ఈస్ డన్. మరియ దగ్గరకు వచ్చి మరియకు లూకా సువార్తలో ఇంకా క్లియర్గా ఉంటుంది. మొదటి అధ్యాయంలో 28వ వచనంలో ఆ దూత అనగా గబ్రియేలు దేవుని దూత లోపలికి వచ్చి మరియను చూచి దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను. ఆమె బహుగా తొందరపడింది. ఆ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటుంటే, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందావు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును అని ఆమెకు దూత అనౌన్స్ చేశాడు. సో ఈ విధంగా దూత అనౌన్స్మెంట్ చేయడానికి మలాకీ గ్రంథానికి మధ్యలో 400 సంవత్సరాలు ఉన్నాయి. జ్యూస్ వర్ అండర్ ద పర్షియన్స్, పారసీక దేశపు రాజుల యొక్క అధికారం క్రింద ఉన్నారు. ఆ తర్వాత గ్రీకు దేశపు రాజుల క్రింద వారున్నారు. రోమన్స్ అల్టిమేట్గా వారిని అత్యంత బాధాకరమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళినటువంటిది రోమన్ రూల్ ఆర్ రోమన్ రెయిన్. సో ఈ సమయంలో ఏం జరిగింది అంటే, ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ కల్చరల్ అసిమిలేషన్, రిలీజియస్ సింక్రిటిజం అండ్ పొలిటికల్ అన్రెస్ట్. అనగా వీరు సాంస్కృతికంగా ఇతర కల్చర్స్తో అనగా ఇతర మతస్థులతో ఇతర దేశస్థులతో అసిమిలేట్ అయిపోతూ ఉన్నారు, లేదంటే వారితో విలీనం అయిపోతూ ఉన్నారు. దేవుడు ముందుగానే చెప్పాడు, మీరు వెళ్ళిన తర్వాత నేను అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి 7 జనాంగములు ఉన్నాయి కదా, వారితో మీరు ఎటువంటి పొత్తు పెట్టుకోకూడదు అని చెప్పాడు. అలాగా అన్యులతో పొత్తు పెట్టుకోకూడనటువంటి వారు, యూదులైనటువంటి వారు అన్యులతో కలిసిపోతూ ఉన్నారు. తర్వాత వారి మతంలో ఉన్నటువంటి విషయాలు, ది ఎలిమెంట్స్ ఆఫ్ దేర్ రిలీజియన్స్ క్రెప్ట్ ఇన్ టు ద రిలీజియస్ సిస్టమ్ ఆఫ్ ద జ్యూస్. దీనినే మనం రిలీజియస్ సింక్రిటిజం అంటాం. సమ్మేళనం అయిపోయారు. తర్వాత పొలిటికల్ అన్రెస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ సైలెంట్ ఇయర్స్ని ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే, దే వర్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫర్ ది అరైవల్ ఆఫ్ ద మెస్సియా. విమోచకుడు, రక్షకుడు వారి కోసం రావాలి అని వారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇజ్రాయేలీలు ఉన్నారు. అయితే వీరు పర్షియన్ పీరియడ్లో జరిగింది ఏంటంటే, పర్షియన్ పీరియడ్లో అనగా సైరస్ ఎప్పుడైతే బాబిలోనియన్ కాంక్వెస్ట్ చేశాడో, బాబిలోనియన్ కాంక్వెస్ట్ చేసి 539వ BCలో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత యూదులను వారి యొక్క దేశానికి తిరిగి వెళ్ళడానికి అవకాశంని ఇచ్చాడు. ఒక రాయల్ డిక్రీని ఇచ్చాడు, మీరు మీ దేశానికి వెళ్ళండి, మీ మందిరాన్ని బాగు చేసుకోండి అని చెప్పాడు. So they have enjoyed religious freedom during the reign of the Persians. అయితే వారి యొక్క జీవితంలో పర్షియన్ పీరియడ్ ఒక లిబరల్ పీరియడ్ అని మనం అనుకుంటున్నప్పటికీ కూడా వారిలో జరిగినటువంటిది ఏంటంటే, పర్షియన్ కల్చర్, పర్షియన్ రిలీజియన్
లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ జూయిష్ పీపుల్లోనికి, జూయిష్ రిలీజన్లోనికి వచ్చేసింది. కాబట్టి వారి యొక్క ఐడెంటిటీ అంతా కూడా, బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా మారిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడైతే పర్షియన్ పీరియడ్ అయిపోయినదో ఆ తర్వాత అప్పటికి కొన్ని అవుటర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా జుడాయిజంలోనికి వచ్చేసాయి. అవన్నీ కూడా అడ్మిక్స్చర్ లాగా అయిపోయింది, ఒక కెటలిస్ట్ లాగా తయారైపోయి తర్వాత వీరందరూ కూడా సంకర జాతి వారిలాగా అయిపోయారు. హెలెనిస్టిక్ పీరియడ్ అనగా గ్రీక్ పీరియడ్, అలెగ్జాండర్ ద గ్రేట్, పర్షియన్స్ అయిపోయిన తర్వాత గ్రీక్స్, అలెగ్జాండర్ ద గ్రేట్ 4th century BCలో రాజ్యాధికారాన్ని తీసుకున్న తర్వాత వారికి వీరికి మధ్యన అనేకమైన ఐడియాలజీస్లో క్లాష్ వచ్చింది. కొందరేమో గ్రీక్స్కి సంబంధించినటువంటి రిలీజియస్ సిస్టంలో ఉన్న విషయాలను అప్రిషియేట్ చేసేవారిగాను, వాటిని పాటించేవారిగాను ఉంటే కొందరేమో వారు జూయిష్ రిలీజియన్లో, జుడాయిజంలో ఉన్నటువంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే మనం బాబిలోనియన్ ఎంపైర్లో డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ని గురించి చదువుకుంటాం కదా, షెడ్రక్, మెషక్, అబేద్నెగోల గురించి. అలాగా డానియల్ తర్వాత తన ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే తమను తాము పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ రాజుగారి భోజనాన్ని మేము చేయము, అపవిత్రపరచుకోము అని చెప్పారే, అలాగా కొందరు జ్యూస్ వారి యొక్క ట్రెడిషనల్ బిలీఫ్స్ని విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు ఎవరైతే ఆ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారో వారికి తర్వాత పయస్ జ్యూస్కి మధ్యన గ్రేట్ కాన్ఫ్లిక్ట్స్, డిబేట్స్ వచ్చేసాయి. అప్పుడు డిఫరెంట్ గ్రూప్స్ ఫామ్ అయిపోయినాయి, అందులో నుంచి ఇవాల్వ్ అయ్యాయి. యాంటిసిపేషన్ ఆఫ్ మెస్సయ్యా గురించి వారు ఎదురు చూస్తూ ఉంటున్న సందర్భంలో వారిలోనే కొన్ని గ్రూప్స్ వారు కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ని ఏర్పరచుకున్నారు. ఫారిసీస్ ఏమో వారు టీచర్స్ ఆఫ్ లాగా ఉంటూ ఉంటారు, అది ఒక సెక్ట్. తర్వాత సదుకైలు అనేటువంటి వారు ఒక ఎలీట్ గ్రూప్, వారు అంత పవర్ఫుల్ పీపుల్, రిలీజియస్ సిస్టంలో వారి యొక్క అధికారం ఉంటుంది, అంటే టెంపుల్లో ఉన్నటువంటి అధికారం, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ సద్దుకైలు చేసేటువంటి వారు. వీరు పునరుద్ధానమును నమ్మేటువంటి వారు కారు. తర్వాత ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఎస్సినీయులు, ఫారిసీస్, సడుసీస్, ఎస్సినీస్. వీళ్ళు ఒక సెపరేటిస్ట్స్ అన్నమాట. కొంచెం దూరంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి స్ట్రిక్ట్గా వారి యొక్క ధర్మశాస్త్రమును ఆచరించడం, తర్వాత రిచువల్స్ అన్నింటినీ కూడా ఆచరించడం అనేది వారు చేస్తూ ఉండేటువంటి వారు. ఇలాగా 3 డిఫరెంట్ కైండ్స్ కింద జ్యూస్ డివైడ్ అయిపోయారు. ఆ సందర్భంలోనే వారికి మధ్యన ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటూ ఉన్నాయి. మలాకీ గ్రంథంలో రిపెంటెన్స్ కోసం అర్జెంట్ కాల్ని ఇస్తూ ఉన్నాడు కదా మేలకై. అయితే అంతా కూడా స్పిరిచువల్ డిక్లైన్, మోరల్ డీకే ఉంటున్నటువంటి సందర్భంలో దీని నుంచి విడుదల పొందడానికి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య రక్షకునిగా రావాలి అనేది అక్కడ it was established, and the things were like that. They were expecting the Messiah to come and teach them, and also they were expecting that the Messiah would save from the Roman oppression. అప్పుడు రోమీయులు పరిపాలన చేస్తూ ఉన్నారు. వారి యొక్క అణిచివేత నుంచి యేసు ప్రభు లేదంటే మెస్సియా వచ్చి వారిని కాపాడాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు ఎప్పుడైతే మరి ఈ జన సమూహములకు ఆహారమును పెట్టినప్పుడు వారు ఆయన్ని రాజుగా చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు రాజుగా చేయాలని అనుకుంటున్నారంటే ఆయన రాజుగా ఉంటే మేము అందరము సుభిక్షంగా జీవించవచ్చు అని వారు తలంచుచు ఉన్నారు. అందుకని వారు అలాగా యేసుక్రీస్తు ప్రభువును రాజుగా చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఈవెన్ when he entered Jerusalem in his triumphal entry, ఆ ట్రయంఫల్ ఎంట్రీలో యెరూషలేంలోనికి వస్తున్నప్పుడు వారందరూ కూడా ఆయనకి జేజేలు పలుకుతూ
ఉన్నారు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా వారిని రక్షిస్తాడు రోమియోల చేతిలో నుంచి అని వారి యొక్క ఎక్స్పెక్టేషన్. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఈ మలాకై నుంచి మాథ్యూ వరకు కూడా 400 years అసలు దేవుడు మాట్లాడలేదు. ఆ తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చాడు, జీసస్ క్రైస్ట్కి ఫోర్ రన్నర్గా వచ్చాడు. వచ్చి ఆయన ఒక నూతన శకాన్ని ప్రారంభించినట్లుగా ఫోర్ రన్నర్గా తాను చేసినటువంటిది మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. బుద్ధి తెచ్చుకోండి మీరు అందరూ కూడా అని వారికి దేవుని యొక్క విషయాలను బోధిస్తూ ఉన్నాడు. ఈ విషయం మనకు 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో చూడవచ్చు. అయితే దానికి ముందు ఒక అనౌన్స్మెంట్ దూత వచ్చి మరియకు ఈ విషయాన్ని తెలియపరిచింది. అది మనం లూకా సువార్తలో చదువుకున్నాము. ఇక్కడ కొంచెం క్లుప్తంగా యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని చెప్పి ఇదంతా కూడా మనము మాథ్యూ చాప్టర్ 1లో చదువుకోవచ్చు. యోసేపు ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నాడు. భయపడొద్దు, నీ భార్య అయిన మరియ గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన జరిగింది అని తెలియచేశారు దూత. ఆ తర్వాత తాను జోసెఫ్ ఆమెను చేర్చుకున్నాడు. జోసెఫ్కి చెప్పాడు, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. సో కన్యక గర్భవతి యొక్క కుమారుని కంటుంది, ఆయనకి ఇమానియల్ అని పేరు పెడతారు అని యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ద మెస్సియానిక్ ప్రాఫిట్గా పిలువబడుతున్న యెషయా గ్రంథంలో 7:14లో మనము చదువుకుంటాము ఈ మాటను. సో దేవుడు మనకు తోడుగా ఉండటానికి ఇమానియల్ అంటే గాడ్ విత్ అస్, మన కొరకు మన రక్షకునిగా ఉండటానికి, మన చీకటి లోకంలో లేదంటే మన చీకటి జీవితంలోనికి వెలుగును నింపటానికి ఆయన జన్మించబోతున్నాడు అని ఇక్కడ దూత యొక్క అనౌన్స్మెంట్ జరిగింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును 1వ అధ్యాయంలో మనము చదువుకుంటాము. ఆ తర్వాత జాన్ ద బ్యాప్టిస్ట్ వారికి పాపాలను ఒప్పుకోమని చెప్పి యోర్దాను నదిలో బాప్తిస్మము ఇస్తున్నట్లుగా ఇది మనము చదువుకుంటాము. తర్వాత అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించాలి, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చి వాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుడిని కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అని జాన్ ద బ్యాప్టిస్ట్ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనమునే మనము అడ్వెంట్ అని పిలుస్తాము. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ what happened in the intertestamental period. Now we will see tomorrow about what is the purpose of Jesus Christ being born in our lives. మన జీవితంలో బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు అని చెప్పి మనందరం బెత్లెహేముకు పోదాం రండి అని, బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన స్థలాన్ని మనం చూసొద్దాం రండి, ధన్యులం అవుదాం రండి అని కొందరు వారి యొక్క బిజినెస్ చేసుకోవడానికి కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టుగా కొన్ని సంఘాల వారు జెరూసలేంకి తీసుకొని వెళ్ళటం, తర్వాత డబ్బులు సంపాదించుకోవడం, ఇంకా కొంతమంది అయితే అక్కడి నుంచి మట్టిని నీళ్లను తీసుకొని వచ్చి అమ్ముకోవడం, ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలే స్పిరిచువల్ డిక్లైన్, మోరల్ డిక్లైన్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను రక్షించడానికి రక్షకుడు వస్తాడు, మెస్సియా వస్తాడు అని అనౌన్స్మెంట్, అనేక ప్రాఫెసీస్ మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఆ ప్రాఫెసీస్ అన్నీ కూడా నెరవేరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత
ఆయన వెలుగుగా ఉంటున్నప్పుడు ఆ వెలుగును మనము రిసీవ్ చేసుకోలేదు అని జాన్ చాప్టర్ 1లో చెప్తూ ఉన్నాడు. సో ఇఫ్ we are celebrating the advent of Christ Jesus, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనమును మనం సెలబ్రేట్ చేసుకుంటుంటే ఆయన మన హృదయంలోనికి మన జీవితంలోనికి వచ్చారా అనేది ప్రాముఖ్యమైన అంశం. ఆయన మనలో జన్మించినట్లయితే మనకు ఆయన పునర్జన్మను ఇచ్చిన వారు కనుక ఆ పునర్జన్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే అది నిజమైనటువంటి క్రీస్తు జననమును సూచిస్తుంది. We will continue this tomorrow. Let us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా మా రక్షక, you are calling for repentance in the book of Malachi. Faithfulness కావాలి, repentance కావాలి, moral decay నుంచి విడుదల పొందాలి. అంటే మరణఛాయ కలిగినటువంటి ప్రదేశములలో వెలుగును నింపటానికి మా హృదయములలో, చీకటిమయమైన మా హృదయములలో వెలుగును నింపటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మాలో జన్మించాలి అనేది మీ యొక్క ఉద్దేశమై ఉన్నది. తండ్రి, క్రిస్మస్ పాంప్ అని చెప్పి నాయన యాడ్వెంట్ని మరి ఒక నామకరణం చేసి కమర్షియలైజ్ అయిపోయినటువంటి ఈ పరిస్థితులలో నిజమైనటువంటి బిడ్డలముగా మేము మీ క్రీస్తు ప్రభు యొక్క జననము మాలో జరిగినటువంటి వారముగా, ఆయనలో మేము ఎదిగి ఆయన కొరకు జీవించే వారంగా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. అటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు మాకు మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మనం రేపటి దినమందు ఈ యాడ్వెంట్కి సంబంధించిన మెడిటేషన్ని చేద్దాము. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.